ఈరోజు మనం 74th రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే నాడు మనం ఒక చీఫ్ గెస్ట్ని ఇన్వైట్ చేస్తాం. ఈ చీఫ్ గెస్ట్ ఇన్విటేషన్ అనేది నాట్ ఓన్లీ అంటే ఒక సింబాలిక్ థింగే కాదు, స్ట్రాటజిక్, జియో పొలిటికల్, ఎకనమిక్, డిప్లొమాటిక్ ఇలా చాలా ఇంట్రెస్ట్లు ముడిపడి ఉంటాయి. చాలా ఆలోచించి చూస్ చేసుకుంటాం ఎవరిని పిలవాలి అనేది. ఈ సంవత్సరం మనం ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతా ఎల్ సిసి గారిని చీఫ్ గెస్ట్గా పిలిచాం. ఈజిప్ట్ ప్రెసిడెంట్ని రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్గా పిలవటం భారతదేశానికి ఇదో తొలిసారి అనమాట. మనం ఈ మధ్యకాలంలో ఎవరెవరిని పిలిచాం ఒకసారి చూసుకుంటే 2015లో బారక్ హుసేన్ ఒబామా, 16లో ఫ్రాంకోయిస్ హోలాండ్, మీకు తెలుసు ఈయన ఫ్రాన్స్ నుంచని, 17లో క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి షేక్ మొహమ్మద్ బిన్ జాయద్, 2018లో 10 ఆసియాన్ దేశాల లీడర్స్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో ఉన్న 10 కంట్రీస్ లీడర్స్, 2019లో సౌత్ ఆఫ్రికా నుంచి సిరిల్ రామఫోసా, 2020లో బ్రెజిల్ నుంచి జైర్ బోల్సనారో. అండ్ మీ అందరికి తెలుసు 2021-22 కోవిడ్తో ఉన్నాయి. సో మనం ఆ టైంలో ఎవరిని పిలవలేదు. మళ్ళీ ఇప్పుడు ఈజిప్టియన్ ప్రెసిడెంట్ ఎల్ సిసి గారిని ఇన్వైట్ చేసాం అనమాట. అండ్ ఇండియా ఈజిప్ట్ రిలేషన్స్ అనేవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మనం గమనిస్తే మొదట్లో మనకి స్వతంత్రం వచ్చిన కొత్తల్లో మనం స్లోగా మన ఫారెన్ పాలసీ నిర్ణయాల్లో చాలా సందర్భాల్లో ఈజిప్ట్ కూడా ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ కాబట్టి చాలా విషయాల్లో కోయిన్సైడ్ అయ్యేవాళ్ళం. ముఖ్యంగా నాన్ అలైన్డ్ మూమెంట్. మనందరికి తెలుసు కోల్డ్ వార్ టైంలో ఒక కొత్త పంద మొదలైంది, అదే న్యామ్ అంటాం, అలీనోద్యమం. ఈ అలీనోద్యమం అనేది థర్డ్ వరల్డ్ కంట్రీస్లో చాలా దేశాలు జాయిన్ అయ్యాయి అనమాట. అటు క్యాపిటలిజం పక్కన కాదు, ఇటు కమ్యూనిజం పక్కన కాదు. మేము వాళ్ళకి విరోధం కాదు, వీళ్ళకి విరోధం కాదు, మేము ఎవరితోనూ తగాదా పెట్టుకోము, అట్లని ఒక ఐడియాలజీ తోటి వెళ్ళిపోము అని చెప్పి కొన్ని దేశాలు ప్రత్యేకంగా అలీనోద్యమాన్ని స్టార్ట్ చేసుకున్నాయి అనమాట. దాని మేజర్ ఫౌండింగ్ ఫాదర్స్లో భారతదేశం అంటే మన నెహ్రూ గారు, తర్వాత నాజర్ ఆఫ్ ఈజిప్ట్, టిటో ఆఫ్ యుగోస్లేవియా, సుకార్నో ఆఫ్ ఇండోనేషియా, నుక్రుమా ఆఫ్ ఘనా, ఈ దేశాల లీడర్స్ అందరూ ఉన్నారు. అంటే ఇండియా ఈజిప్ట్ అలీనోద్యమంలో కీలక పాత్ర పోషించాయన్నమాట. సో దీంతో పాటు ఇండియా ఈజిప్ట్ రిలేషన్లో మనం చూస్తే మన అంబాసిడర్ లెవెల్ రిలేషన్స్, డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి 1947 ఆగస్టు 18వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇండియాకి ఈజిప్ట్కి నెహ్రూ గారు, తర్వాత నాజర్ అప్పట్లో ఉన్న ప్రధానులు ఫ్రెండ్షిప్ ట్రీటీ కూడా ఒకటి సైన్ చేసుకున్నారనమాట. తర్వాత 1980 నుంచి కూడా హై లెవెల్ విజిట్స్ ఇండియా నుంచి ఈజిప్ట్ చాలా స్టార్ట్ అయ్యాయి. రాజీవ్ గాంధీ గారు 1985లో వెళ్ళటం, పివి నరసింహారావు గారు 1995లో వెళ్ళటం, ఐకే గుజరాల్ గారు 1997లో వెళ్ళటం, మన్మోహన్ సింగ్ 2009 వెళ్ళటం జరిగిందనమాట. దాంతోపాటు ఈజిప్ట్ ప్రెసిడెంట్, మీకు తెలుసు చాలా కాలం ఈజిప్ట్ ప్రెసిడెంట్గా ఉంది హోస్నీ ముబారక్. ఆయన 1982లో వచ్చారు ఇండియాకి, 83లో న్యామ్ సమ్మిట్కి వచ్చారు, తర్వాత 2008లో కూడా వచ్చారు. అండ్ 2011లో అరబ్ స్ప్రింగ్లో భాగంగా ఈజిప్ట్లో కూడా విప్లవం స్టార్ట్ అయింది. అంటే ప్రభుత్వ వ్యతిరేకంగా అక్కడ పవనాలు స్టార్ట్ అయ్యాయి. తర్వాత మొహమ్మద్ మోర్సీ అనే ప్రెసిడెంట్ వచ్చారు ఈజిప్ట్కి. ఆయన 2013లో ఇండియాకి వచ్చారనమాట, ఇండియాకి విజిట్ చేశారు. తర్వాత మన సుష్మా స్వరాజ్ గారు, మన ఫారెన్ మినిస్టర్, వాళ్ళ ఈజిప్ట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో రెగ్యులర్గా టచ్లో ఉంటాం. చాలా అంశాల్లో కలిసి ప్రిపేర్ అంటే అన్ని విషయాల్లో వీళ్ళు థర్డ్ వరల్డ్ కంట్రీకి సంబంధించిన అంశాలు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో కూడా కలిసి మాట్లాడటం కూడా చేశారు. తర్వాత ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్. ఈజిప్ట్తో మన సంబంధాలు అనేవి 2 విధాలుగా మనం చూడొచ్చు. ఒకటి, ఈజిప్ట్ ఈజ్ అరబ్ కంట్రీ, అట్ ద సేమ్ టైం ఈజిప్ట్ ఈజ్ అన్ ఆఫ్రికన్ కంట్రీ. ఈ రెండు కూడా మనకి ఫెచ్చింగ్ అనమాట. సో ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్లో కూడా ఈజిప్ట్ ప్రెసిడెంట్ ఇండియాకి వచ్చారు 2015లో, ఎల్సిసి గారు వచ్చారనమాట. తర్వాత సెప్టెంబర్ 2016లో కూడా ఆయన ఇండియాకి వచ్చారు ఈజిప్టియన్ ప్రెసిడెంట్గా. అండ్ రీసెంట్గా చూస్తే ఈజిప్టియన్ ప్రెసిడెంట్కి సంబంధించి కోవిడ్ టైంలో వీ హ్యాడ్ వెరీ గ్రేట్ పార్ట్నర్షిప్. చాలా సందర్భాలు ఈజిప్ట్ ఇండియాకి సపోర్ట్ చేయడం, ఇండియా ఈజిప్ట్కి సపోర్ట్ చేయడం, కోవిడ్కి సంబంధించిన మెడిసిన్స్ కానీ, రెమ్డెసివిర్ కానీ, అండ్ ఈజిప్ట్ కూడా మెడికల్ సప్లైస్ ఇండియాకి ఇవ్వడం మన దగ్గర లేనప్పుడు 2021లో ఇవన్నీ చేసాం అనమాట. కాకపోతే బైలేటరల్ ట్రేడ్ అనేది, ఇండియా ఈజిప్ట్ బైలేటరల్ ట్రేడ్ అనేది చాలా తక్కువ ఉంది. మనకి ఇండియా ఈజిప్ట్ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. తర్వాత ఈ అగ్రిమెంట్, ఇండియా ఈజిప్ట్ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ 1978 నుంచి ఆపరేషన్లోకి వచ్చింది. అండ్ ఈజిప్ట్కి మనం MFN స్టేటస్ కూడా ఇచ్చాం, మోస్ట్ ఫేవర్డ్ నేషన్. అంటే మేము ఇతర దేశాలకు ఎటువంటి ట్రేడ్ రిలేషన్స్లో ఉంటామో, ఎటువంటి ఫేవరెటిజం చూపిస్తాం, మీకు కూడా అదే చూపిస్తాం. మోస్ట్ ఫేవర్డ్ అంటే చాలామంది అనుకుంటారు మనం దాన్ని స్పెషల్గా ఫేవర్ చేస్తాం అనేది కాదు, దాన్ని డిస్క్రిమినేట్ చేయము, ఇతరులతో ఎలా డీల్ చేస్తాం మీతో కూడా అలానే డీల్ చేస్తామని. సో మనం ఈజిప్ట్కి MFN స్టేటస్ కూడా ఇచ్చాం అనమాట. ప్రస్తుతం ఇండియా ఈజిప్ట్ ట్రేడ్ కేవలం $7.26 బిలియన్. దీన్ని ఇంక్రీజ్ చేయాలని కూడా
ఇండియా ఈజిప్ట్ అనుకుంటున్నాను అనమాట. $7.26 బిలియన్ అంటే చాలా తక్కువ ప్రస్తుతం మనకున్న పొటెన్షియల్కి. ప్రస్తుతం అగ్రికల్చర్లో, సైబర్ సెక్యూరిటీలో, డిఫెన్స్ సెక్యూరిటీలో ఇలాంటి వాటిలో చాలా మనం ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నమాట. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం టైం జరుగుతుంది కదా లాస్ట్ ఇయర్ మొత్తం, ఈజిప్ట్లో చాలా ఫుడ్ క్రైసిస్ వచ్చిందన్నమాట, షార్టేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. ఇండియా నుంచి వీటి కొనుక్కుందాం అనుకుంది. ఇండియా కూడా దానికి రెడీగానే ఉందన్నమాట అమ్మటానికి. ఆల్రెడీ ఇండియా 61,000 టన్స్ ఆఫ్ వీట్ ఈజిప్ట్కి పంపించింది కూడా. తర్వాత ఈజిప్ట్ ఫారెక్స్ క్రైసిస్లో కూడా చాలా ఎక్కువ, అంటే విదేశీ మారక నిల్వలు ఈజిప్ట్లో చాలా తగ్గిపోయాయి. దానికి సంబంధించి కూడా ఈజిప్ట్ ఇతర దేశాలతో ట్రేడ్ గురించి ఆలోచిస్తుంది. మీ అందరూ తెలుసు సూయజ్ కెనాల్ ఈజిప్ట్ చాలా క్లోజ్గా ఉంటుంది. ఆ అంశంలో కూడా ఇండియా ఈజిప్ట్ సహాయం తీసుకోవచ్చు మనకి వెళ్ళే ట్రేడ్ రూట్స్లో వాటిలో కూడా. తర్వాత ఎల్సిసి ఇప్పుడున్న ప్రెసిడెంట్, ఈజిప్ట్ ప్రెసిడెంట్, ఆయన ఈజిప్ట్లో ఆర్మీ చీఫ్ కూడా. ఇండియా నుంచి చాలా కొనుక్కోవాలని ట్రై చేస్తున్నారు డిఫెన్స్ ఎక్విప్మెంట్, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ కానీ, ఆకాష్ మిసైల్స్ కానీ, డిఆర్డిఓ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్స్ కానీ, రాడార్స్ కానీ, ఇవన్నీ ఇండియా నుంచి కొనుక్కుందామని ఈజిప్ట్ అనుకుంటుంది. దాంతోపాటు మనం గమనిస్తే ఈరోజు రిపబ్లిక్ డే పెరేడ్లో ఇండియన్ కంటింజెంట్స్, రకరకాల కంటింజెంట్స్తో పాటు ఈజిప్టియన్ ఆర్మీ మిలిటరీ కంటింజెంట్ కూడా ఒకటి మన పెరేడ్లో పాల్గొంది. అది కూడా గొప్ప విషయం. సో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజిప్ట్కి చాలా ఇష్టం ఎక్కువ. ఇండియన్ యూనివర్సిటీస్ ఈజిప్ట్లో క్యాంపసెస్ స్టార్ట్ చేయాలని ఈజిప్ట్ కోరుకుంటుంది. దాంతోపాటు మన ఐఐటి లెవెల్లో ఒక ఐఐటి అక్కడ ఎస్టాబ్లిష్ చేయొచ్చు ఇండియా అని కూడా అనుకుంటుంది అనమాట. ఇండియాకి ఈజిప్ట్ చాలా అవసరం. ఎందుకంటే ఈ పాకిస్తాన్ నరేటివ్కి, అంటే ఇండియా ఈజ్ యాంటీ ముస్లిం అనే నరేటివ్కి కౌంటర్ నరేటివ్ చేయాలంటే ఖచ్చితంగా ఇండియా అరబ్ వరల్డ్తో మంచి ఫ్రెండ్షిప్పే చేసుకోవాలన్నమాట. దాంతోపాటు ఓఐసీ కంట్రీస్కి, మీ అందరికి తెలుసు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లో 57 దేశాలు ఉన్నాయి. దానిలో ఈజిప్ట్ కూడా ఒక భాగస్వామి దేశం. సో ఈ దేశాల దగ్గర వలన ఇండియా ఈజిప్ట్ ద్వారా దగ్గర అయ్యే అవకాశం కొంతవరకు ఉంటుంది. సో ఈజిప్టియన్ ప్రెసిడెంట్ జనవరి 24 భారతదేశానికి వచ్చారు. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, మన రాష్ట్రపతి, తర్వాత మన ప్రధాని గారు కూడా ఈయన కలిసి రకరకాల అంశాలు చర్చించుకుంటున్నారు. దాదాపు 6 డజను అగ్రిమెంట్స్ కూడా కుదుర్చుకోబోతున్నారు ఇండియా ఈజిప్ట్. ముఖ్యంగా అగ్రికల్చర్లో, సైబర్ సెక్యూరిటీలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అండ్ డిఫెన్స్ సెక్యూరిటీలో రకరకాల అగ్రిమెంట్స్ కూడా మనం కుదుర్చుకోబోతున్నాం. దాంతోపాటు ఈజిప్టియన్ ప్రెసిడెంట్ విజిట్ అనేది ప్రస్తుతం మనం చూస్తే ఆఫ్రికన్ వరల్డ్, అరబ్ వరల్డ్కి మనం కనెక్ట్ పెంచే విధంగా ఉంటుంది. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ కోఆపరేషన్ కూడా ఇండియా ఈజిప్ట్ మధ్య పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈజిప్ట్తో మనం స్ట్రాటజిక్ సంబంధాలు అంటే వ్యూహాత్మకంగా ఆయన పిలవడం అనేది ఇట్స్ లైక్ పేవింగ్ ఏ న్యూ వే, కొత్త ఎరా స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే ఈరోజు పిలవడంతో ఆపేయకూడదు. ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ చేస్తే ఆ రిలేషన్షిప్ని ఎంత ఫార్వర్డ్గా తీసుకెళ్ళాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం భారత్ ఈజిప్ట్ దౌత్య సంబంధాలు మొదలయ్యి 75 వసంతాల్లోకి అడుగుపెట్టాం అనమాట. ఈ దిశగా కూడా ఆయన రాక, ఎల్సిసి రాక మనకి ప్రత్యేకం. దాంతోపాటు ఈజిప్ట్ కూడా ఇప్పుడు మనకు ప్రత్యేకం.